తెలుగువారికి ముఖ్యమైన పండగ, పెద్ద పండగ, 3 రోజుల పండగ, సంక్రాంతి పండుగ. సో, అలాంటి 3 రోజుల పండుగల్లో మొదటిది భోగి, రెండవది సంక్రాంతి, మూడవది కనుమ. ప్రతి పండగకి కూడా కొన్ని ప్రత్యేకతలైతే ఉన్నాయి. సో, మొదటి పండుగైన భోగికి అందరికీ హ్యాపీ భోగి. సో, ఈ భోగి గురించి చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేదనమాట. మాకైతే ఎర్లీ మార్నింగ్ 4:00 నిద్ర లేచి చిన్న పిల్లలకి ఫస్ట్ ఎవరైతే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి నలుగు పెట్టి, తలస్నానం చేయించి, భోగి మంట వేసుకొని ఉండేవాళ్ళమనమాట. నేను అడిగా మా అమ్మమ్మని, "ఏంటమ్మమ్మ ఇలా మార్నింగే ఎందుకు చేస్తారు భోగి?" అని చెప్పి అడిగితే, మా అమ్మమ్మ చెప్పిందనమాట. ఇలా ఎర్లీ మార్నింగే భోగి స్నానం చేయటం వల్ల మనకి సంబంధించిన వ్యాధులైతే రావు. అలాగే కాకుండా ఈరోజు సాయంత్రము చిన్న పిల్లలకి భోగి పళ్ళని పోస్తారు అని చెప్పిందనమాట. భోగి పళ్ళ అంటే ఏంటి? అని నేను అడగ్గా మా అమ్మమ్మ చెప్పిందనమాట. భోగి పళ్ళు అంటే పూర్వకాలంలో బద్రీవనంలో శ్రీ మహావిష్ణువు ఉన్నప్పుడు దేవతలందరూ కలిపి ఆయన్ని చిన్న పిల్లాడిగా మార్చారంట. మార్చి బద్రీ పళ్ళు అంటే రేగి పళ్ళంట. సో, ఆ రేగి పళ్ళతో ఆ చిన్న పిల్లాడైన శ్రీ మహావిష్ణువుకి అభిషేకం అయితే చేశారంట. అది కాలానుసారంగా వచ్చి రేగి పళ్ళుగా మారి భోగి పళ్ళుగా అయినాయంట. సో, ఆ భోగి పళ్ళును పిల్లలకి పొయ్యటం వల్ల వాళ్ళకున్న చెడు దృష్టి పోయి మంచిగా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని నమ్ముతారంట. అంతేకాకుండా కళ్ళపైన బ్రహ్మరంధ్రం ఉంటుందంట. సో, ఎప్పుడైతే ఈ భోగి పళ్ళను మనం నెత్తి మీద నుంచి పోస్తామో అది ప్రేరేపితమై పిల్లలకైతే జ్ఞానం పెరుగుతుందని కూడా నమ్ముతారంట. సో, ఇలా భోగి పళ్ళు పోయడం వల్ల చాలా ఆయుర ఆరోగ్యాలతో పిల్లలైతే ఉంటారని చెప్పేసి వాళ్ళ నమ్మకం అంట. ఈ విధంగా అయితే మా అమ్మమ్మ చెప్పిందండి. సో, మీ ఊరుల్లో ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు భోగి పండుగ జరుపుకుంటూ ఉంటారు. సో, మీరెలా జరుపుకున్నారో, మీ అమ్మమ్మ చిన్నప్పుడు ఎలాంటి కథలు చెప్పారో, మీ తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు ఎలాంటి కథలు చెప్పారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ హ్యాపీ భోగి. థాంక్ యూ ఆల్.